రోజు తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో రైతు సమస్యలకు సంబంధించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరుగుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ నెల మొదటి వారంలో ప్రారంభమై ఇప్పటికి దాదాపు 20 రోజులు గడుస్తున్నాయి. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికీ విధి విధానాలు ఖరారు చేయలేదు. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయాలి. అదే రకంగా రైతు బంధును కౌలు రైతులకు కూడా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరియు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుండి నకిలీ విత్తనాలను సరఫరా చేస్తూ రైతులను ముంచుతున్నది. ఆ నకిలీ విత్తన సంస్థల కంపెనీలను వెంటనే రద్దు చేయాలి. కనుక ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతాంగ సమితి డిమాండ్ చేస్తుంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నిన్న కొన్ని పంటలకు ధరలు పెంచింది. ఎరువుల ధరలు వేలకు వేలు ఏటేటా పెరుగుతున్నాయి. అదే రకంగా 2-3 సంవత్సరాలకు 100, 150 మాత్రమే పెంచి చేతులు దులుపుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం 3 చట్టాలను రద్దు చేస్తూ రైతులు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ క్రమంలో ప్రధానమంత్రి ఆ రోజున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోదీ గారు ఏం చెప్పారంటే, మేము రాతపూర్వకంగా మీ డిమాండ్లను పరిష్కారం చేస్తామని చెప్పి చేయకుండా అంటే పూర్తిగా నాన్చివేసింది. ఈరోజు మేము అడుగుతున్నది ధరలు 100, 150 పెంచడం కాదు, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని ఈ దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్. అదే రకంగా రైతాంగం మీద ఎన్నో కేసులు పెట్టిండ్రు. ఆ కేసులను రద్దు చేయాలని కూడా మేము రైతాంగం తరపుకి వెళ్ళి డిమాండ్ చేస్తుంటే దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు గతంలో చట్టాలు చేస్తూ రాతపూర్వక ఇచ్చిన హామీలను అమలు చేయనందున 159 నియోజకవర్గాల్లో రైతాంగం కలిసి ఓడగొట్టినారు. ఈరోజు బీజేపీని ఓడించారు రైతాంగం. మీరు సంకీర్ణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి అయ్యుండొచ్చు, కానీ రైతు డిమాండ్లను పట్టించుకోకపోతే మీ పార్టీ